నమస్తే. అక్టోబర్ 2025 సంవత్సరానికి ఈ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి పెద్దగా ఏలినాటి శని లాంటి ప్రాబ్లమ్స్ కానీ, అష్టమ శని లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు. అలానే గురువు పెట్టే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కానీ ఏమీ లేవు. కాకపోతే ఈ రాశి వాళ్ళకి యావరేజ్గా ఒక మోడరేట్గా ఉండేసి జీవితం అనేది హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. అయితే వీళ్ళకి ఎక్కువగా నాకు వచ్చిన కావాల్సిన బట్టి మిగతా వాటిని బట్టి కంపేర్ చేసుకుంటే ప్రొఫెషనల్ లైఫ్లో అంత పెద్ద గ్రోత్ లేకపోవటం, అంతేకాకుండా కొంచెం యావరేజ్గా కొంచెం స్ట్రగుల్స్ ఎక్కువ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నామండి. పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, పెద్ద ప్రమోషన్స్ వచ్చింది లేదు అన్నట్టు మనకు చెప్తూ ఉన్నారు. సో మనకి గ్రహస్థితి అక్టోబర్ మంత్ బట్టి చూస్తే ఏం చెప్తానంటేనండి, ఈ మిథున రాశి వాళ్ళు మీ యొక్క గ్రోత్ ఈ మంత్ మీ చేతిలో ఉంటుంది. మీరు ఉన్నతంగా ఎదగాలన్నా అది మీ చేతిలోనే ఉంటుంది. మీరు నార్మల్గా ఉండాలన్నా కానీ అది కూడా మీ చేతిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా బట్టి ప్రతికూలను బట్టి మనం గమనించుకుంటే ఈ మంత్ అంతా మీ యొక్క స్వయంకృత అపరాధం, మీ యొక్క ఇగ్నోరెన్స్ తోటి, లేదంటే మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ మంత్ అంతా మీరు ఏమని చెప్తారంటే కొంచెం అభివృద్ధి లేకుండా ఇబ్బందులు పడే అవకాశం మీరంతా మీరే తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం సెల్ఫ్ డిసిప్లైనడ్గా ఉండటం ఏమని చెప్తారంటే ఎక్కువగా మీరు ఏమని చెప్తారు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా, డివోషనల్గా ఉండటం చాలా ఈ మంత్లో ఎక్కువ ఉపయోగం. ఎందుకని మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, క్నం, ఛా, చే, కో, కా, హా అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఎక్కువగా పాపులర్ అయిన పేర్లు చాలా మంది ఇందులోనే ఉంటాయి. మీరు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. ఏమంటే మాకు 2-3 పేర్లు ఉంటాయండి, ఇంట్లో ఒక పేరుతో పిలుస్తారు, ఆఫీస్లో ఇంకొక పేరుతో పిలుస్తారు, లేడీస్ అయితే పుట్టింటికి ఒక పేరుతో పిలుస్తారండి, పెళ్ళైన తర్వాత ఇంకొక పేరుతో పిలుస్తారు, లేదంటే మాకు ఆధార్లో ఒక నెంబర్ ఉంది, సర్టిఫికేట్లో 3-4 పేర్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఏదో ఒక పేరుతో పిలుస్తుంటారు. ఏది చూసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్. చాలా కాల్స్ కూడా నాకు ఇదే విషయంగా అడుగుతూ ఉంటారు, ఏది చూసుకోవాలని. ఒక క్లారిటీ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ మంది ఏ పేరుతో పిలుస్తారు అది మీరు ఇంపార్టెంట్గా మీ పేరులో ఆ ఫస్ట్ లెటర్ మాత్రం మీకు అప్లై అవుతుంది. సపోజ్ స్త్రీలో లేడీసే ఉన్నారు, పుట్టింట్లో ఒక పేరుతో పిలుస్తారు, పెళ్ళైన తర్వాత ఇంకొక పేరుతో పిలుస్తారు. సో ఇక్కడున్న పేరుతో ఎవరు పుట్టింట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పిలుస్తుంటారా, లేదంటే అత్తగారింట్లో ఎక్కువ మంది మిమ్మల్ని పిలుస్తుంటారా, ఎక్కువ మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతుంది, ఏ పేరుతో పిలుస్తున్నారు, అందులో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రమే మీరు యొక్క రాశి ఫలాలు పెట్టి చూసుకోవాలి. సపోజ్ శ్రీలక్ష్మి పద్మ అన్నారు అనుకోండి, శ్రీ అనేది పిలవరు కదా, పద్మ అని పిలుస్తుంటే పాన లెటర్స్ మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. శ్రీలక్ష్మి అనేది మీరు ఎక్కువగా చూసుకునే అవసరం లేదు. ఈ ప్రకారంగా ఎక్కువ పాపులర్గా లేదంటే ఏ పేరుతో మీరు ఎక్కువగా బయట వాళ్ళకి ఎక్కువగా తెలుసు ఆ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు అప్లై అవుతుంది. దీని ప్రకారం పేరు బలాన్ని బట్టి మీరు రాశి ఫలాలు చూసుకోవాలి. రెండో ముఖ్యమైనది ఏంటంటే మాది జన్మ రాశి లేదంటే జన్మ నక్షత్రం బట్టి పేరు లేదు, వేరే డిఫరెంట్ పేరు పెట్టారు. ఏం చేయాలంటే మీకు గనక మీ యొక్క జన్మ నక్షత్రం గనక తెలిసి ఉంటే జన్మ నక్షత్రం ప్రకారమే మీరు అన్ని చూసుకోవాలి, వాటి ప్రకారం మాత్రమే చేసుకోవాలి. మాకు జన్మ నక్షత్రం తెలవదు, అప్పుడు మాత్రమే ఇది పేరును బట్టి మీరు చూసుకోవాలి. అది కూడా పేరులో బాగా పాపులర్ అయిన అందరికీ తెలిసిన పేర్లు ఫస్ట్ లెటర్ను బట్టి మీ యొక్క ఏ రాశికి అప్లై అవుతుందో, ఏ రాశికి వస్తుందో దాన్ని బట్టి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. విషయానికి వస్తే మనం ఇప్పుడు చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి గ్రహాలు 5వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, 4వ స్థానంలో ఒక గ్రహం ఉంది. ఈ యొక్క కాంబినేషన్ కనుక చూసుకుంటే ఎక్కువగా మీరు మీ యొక్క అమూల్యమైన టయాన్ని, ఇంపార్టెంట్ అనే టయాన్ని మీరంతా మీరే వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్క విషయం తప్ప మిగతా విషయాలన్నింటిలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఎలాంటి యోగ్యతను ఇస్తున్నారో మనం చూద్దాం. ఇది మనకి సమరీ లాగా, న్యూస్లో ఏమంటారు ముఖ్యాంశాలలాగా ఈ యొక్క హోల్ మంత్ ఎలా ఉంటుంది అనేది మనం మహర్షులు 4 మొక్కల్లో చెప్పేస్తారు. ఫస్ట్ది మనోరుచం
అర్ధనాశం, భార్య సుతాది కలహం, సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు. అంటే ఈ టైంలో మనసులో మానసికంగా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏదో మిస్టేక్ ఏదో చేసేస్తారు, దానికి అనుగుణంగా మీరే మళ్ళీ రిగ్రెట్ అయి బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధనాశనం, ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యలతోటి, ఫ్రెండ్స్ తోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా కనుక చూసుకుంటే మీకు ప్రాస్పరిటీ, గ్రోత్ మీరు అనుకున్నంత విధంగా లేకుండా ఏదో తటస్థంగా సహజంగా వెళ్ళిపోయే మంత్ అని మీరు చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో మీరు పెద్ద ఒడిదుడుకులు ఉండాల్సిన మంత లాంటి మాసం అయితే కాదు, చక్కగా అలా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పుకోవాలి. ఇన్ కేసు ఏదైనా కనుక ప్రాబ్లం ఏదైనా ఉంటే అది మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్ లోను, లేదంటే మీలో ప్యూర్ ఇంటెన్షన్స్ లేకుండా ఏదో పని చేసి బ్లైండ్ గా చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అది తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని చెప్పుకోవాలి. మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే 5వ స్థానంలో సూర్యుడు ఉంటే ఎలా ఉంటుందంటే దేహలాస్యం, మనస్తాప, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతి అని చెప్తారు. 5వ ఇంట్లో కనుక రవి ఉంటే బేసికల్ గా బుద్ధి చాంచల్యం, మీకు ఇంటెన్షన్స్ లేదంటే రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఈ వీక్ లో ఈ పని చేయాలంటే నెక్స్ట్ ఇంకొకటి చేయాలనుకుంటూ ఉంటారు. బుద్ధి అనేది మీకు అటు ఇటు మైండ్ వేవరింగ్ ఎక్కువగా ఉంటుంది. దేని మీద ఫోకస్ చేయలేని పరిస్థితి మీకు ఎక్కువగా ఉంటుంది. సుహృత్వేషం, ధనవ్యయం, ఈ టైంలో ఫ్రెండ్స్ ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా విపరీతంగా ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనస్తాపానికి గురైపోతూ ఉంటారు. శారీరకంగా అలసట ఉంటుంది అని చెప్తారు. అయితే ఫైనల్ గా మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ధన ప్రవాహం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సూర్యుడు ఇక్కడ మీకు కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతూ, కొన్ని విషయాల్లో ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఒక తటస్థం, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. కుజుడు కనుక మీరు చూసుకుంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు మీ యొక్క